నమస్కారం. కలియుగం గురించి పురాణ సంప్రదాయం ఒక అద్భుతమైన హెచ్చరిక చేసిందని మీకు తెలుసా? ఒక అవతారం మనిషిలో కరుణను మేల్కొల్పుతుంది, మరో అవతారం అధర్మానికి ముగింపు పలుకుతుందని శాస్త్రం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు లీలా అవతారాల సిరీస్ లో చివరి భాగం బుద్ధుడు మరియు కల్కి అవతారాల వెనుక ఉన్న అసలు శాస్త్రోక్త విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం ప్రకారం 21వ అవతారం బుద్ధ అవతారం. భాగవత శ్లోకం కలియుగ ప్రారంభంలో కీటక ప్రాంతంలో బుద్ధుడు అనే పేరుతో అంజన సుతుడుగా భగవంతుడు అవతరిస్తాడని చెప్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన స్పష్టత అవసరం. సంప్రదాయ వ్యాఖ్యానాల్లో ఈ బుద్ధ రూపాన్ని గౌతమ బుద్ధంతో అనుసంధానిస్తారు, కానీ మూల భాగవత శ్లోకంలో నేరుగా గౌతముడు అనే పేరు లేదు. అలాగే యజ్ఞాల పేరుతో జరుగుతున్న జంతు హింసను ఆపడానికి అవతరించాడు అనే వివరణ మూల భాగవత శ్లోకంలో ప్రత్యక్షంగా కనిపించదు. భాగవతం ఆయన అవతార లక్ష్యాన్ని ధర్మ విరోధులను మోహింపజేయడంగా పేర్కొంటుంది. తరువాత భక్తి సంప్రదాయాలు మాత్రం ఈ రూపాన్ని దయ, కరుణ, జీవహింస నిరోధం వంటి సందేశాలతో వివరించాయి. మన జీవితానికి ఇందులోని పాఠం స్పష్టం. వివేకం లేని ఆచారం ధర్మం కాదు. దయలేని పూజకు పరిపూర్ణత లేదు. జీవుల పట్ల కరుణతో ఉండటం, మనసును జ్ఞానం వైపు మళ్లించటం అత్యవసరం. ఇక 22వ అవతారం కల్కి. శ్రీమద్ భాగవతం ప్రకారం కలియుగం చివరిలో పాలకులు ప్రజలను రక్షించాల్సింది పోయి దోపిడీదారులుగా మారినప్పుడు శంబళ గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుని గృహంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. దేవదత్తం అనే వేగవంతమైన గుర్రంపై చేతిలో ఖడ్గంతో బయలుదేరి అధర్మ శక్తులను శిక్షించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని భాగవతం వివరిస్తుంది. ఆ తరువాత సత్యయుగానికి నాంది పలుకుతుందని కూడా చెబుతుంది. కానీ కల్కి అంటే కేవలం విధ్వంసం కాదు, అది ఒక గొప్ప తాత్విక సందేశం. అధర్మం ఎంత బలపడినా దానికి అంతం ఉంటుంది. సత్యం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఓడిపోదు. ఇక్కడ మరో స్పష్టత అవసరం. దశావతారాల జాబితాలో సంప్రదాయ భేదాలు ఉన్నాయి. కొన్ని జాబితాల్లో బుద్ధుడు ఉంటే మరికొన్నింటిలో బలరాముడు ఉంటాడు. అయితే శ్రీమద్ భాగవతంలోని ఈ లీలా అవతారాల జాబితాలో బుద్ధుడు 21వ అవతారం, కల్కి 22వ అవతారం. అదే అధ్యాయంలోని తదుపరి శ్లోకం అవతారః హి అసంఖ్యేయాః అని చెప్తుంది. అంటే భగవంతుని అవతారాలు ఈ 22తో ముగిసిపోవు. అవి అనంతమైనవి, లెక్కింపలేనివి. ఈ 7 భాగాల సిరీస్ లో మీ మనసును ఎక్కువగా తాకిన అవతారం ఏది? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఓం నమో నారాయణాయ.